అదే ఆమె పంపించింది కదా, గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోమని పంపించేసింది. ఆమె గోపి అన్న ఆయనతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని అడ్డు అవుతుందని చెప్పేసి హస్బెండ్ ని అక్కడ ట్రావెల్స్ లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అడ్డు తొలగించుకుంది. అక్కడ ఈ హస్బెండ్ తాలూకా దూర బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరో చూసి ఇది చెప్పేశారనమాట. ఇలాగ మీరు హైదరాబాద్ వెళ్ళిపోయారు, మీ ఆవిడ ఇలా ఇలా వేరే ఆయనతో సో అండ్ సో పర్సన్ తో ఇలా మాట్లాడుతుంది, ఇలా తిరుగుతుంది అని చెప్పేసి ఆయనకి ఎప్పుడైతే న్యూస్ అందిందో ఆయన మళ్ళీ రిటర్న్ వచ్చారు. రిటర్న్ వచ్చాక వీళ్ళిద్దరికి భార్య భర్తలు ఇద్దరికి మనస్పర్ధాలు వచ్చినాయి. గోపి అన్న వ్యక్తితో తిరుగుతుంది కదా, భార్య భర్తలు ఇద్దరి మధ్యలో మనస్పర్ధాలు వచ్చి ఆయన పాపం వర్క్ చేసి ఆయన వర్క్ మానుకుని మరి తన భార్య కోసం మళ్ళీ గుంటూరు వెళ్ళాడు. గుంటూరు వెళ్ళాక అలా మాట 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 పెరిగేసి ఏం చేసింది, గోపిని పిలిచి ఆయనకి బిర్యానీ వండేసి ఆ బిర్యానీలో కొంత పౌడర్ మత్తు మందు ఏమో కలిపేసి ఇచ్చింది. ఆయన అలాగా వాళ్ళ భర్త ఎప్పుడైతే నిద్రలోకి వెళ్ళిపోయారో, నిద్రలో వెళ్ళంగానే ఈ ముంచుకున్న ప్రియుడితో గోపితో కలిసి పిల్లోని ప్రెస్ చేసేసి పిల్లోని ఆ హస్బెండ్ ముక్కు మీద గాలి ఆడకుండా బ్రీతింగ్ ఆపేసి చంపేసింది. పోలీసులు అడిగితేనేమో రిబ్స్, చెస్ట్ దగ్గర రిబ్స్ ఏవో గాలి ఆడక ఇరిగిపోయిందని, కాసేపు ఛాతీలో రిబ్స్ ఇరిగిపోయినాయి, బోన్స్ ఇరిగేమో కట్టుకథలు చెప్పేసి కవర్ చేసుకుంది.